ఈవెన్ ఫ్యాన్స్ అంటే ఏంటి, వాళ్ళ హీరో సినిమా హిట్ కొడితే వాళ్ళు కొట్టినంత ఫీల్ అయిపోతారు. ఒకవేళ ఫ్లాప్ అయితే వాళ్ళదేదో పరువు పోయినట్టు ఫీల్ అయిపోయి డల్ ఫేస్ తోటి బయటకొస్తారు సినిమా థియేటర్ నుంచెల్లి. బట్ ఈ ట్రైలర్ చూసి మూవీ మీద ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గినాయంటే అస్సలు తగ్గలేదు. ఇంకా పెరిగినాయి. సినిమాలో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అయినా, హీరో క్యారెక్టర్ అయినా, కమెడియన్ అయినా, ఏది క్యారెక్టర్ అయినా ఒకసారి మన వాళ్ళకి నచ్చిందంటే అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, అతను ఏ స్థాయి నుంచి వచ్చాడు? పాత హీరోనా? సీనియర్ హీరోనా? అనేది చూడకుండా ఎంకరేజ్ చేసే ఆడియన్స్ మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. అందుకు ఎగ్జాంపులే 'కింగ్డమ్' మూవీలో విలన్‌గా నటించిన వెంకటేష్ అలియాస్ మురుగన్. సో, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన సీన్ వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టాడని చెప్పాడు. సో, వాళ్ళ మదర్ సెంటిమెంట్ చెప్పాడు. సో, చాలా మంది తెలుగు పీపుల్ కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా జూనియర్ ఆర్టిస్టు, సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ సో, ఇంత స్థాయికి వచ్చాడు. సో, ఈ విలన్ కూడా గొప్ప సూపర్ స్టార్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అతనిలో అంత కేపబిలిటీ ఉంది. 'కింగ్డమ్' మూవీ క్లైమాక్స్ టైంలో వచ్చే షాట్ ఏదైతే ఉందో, సో, ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా నిల్చునే సీన్ షాటు అది మాత్రం ఎక్సలెంట్ అసలు. గౌతమ్ తిన్ననూరు డైరెక్టర్ వాళ్ళ మదర్‌కి కాల్ చేసి, "మీ వాడు మస్తు యాక్టింగ్ చేసిండు" అనగానే మనోడు పెద్ద ఎగ్జామ్స్ క్వాలిఫై అయినంత ఫీల్ అవుతున్నాడు. అండ్ ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సో, వాళ్ళ మదర్‌కి "మీ వాడు పెద్ద యాక్టర్ అవుతాడని" చెప్పి, మీ వాడు పెద్ద సూపర్ స్టార్ అవుతాడని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కింది స్థాయి నుంచి వచ్చిన హీరో సో, ఎదుగుతుంటే మనకు కూడా నచ్చుతుంది. అండ్ తనలో మనల్ని చూసుకొని ఫీల్ అయితా ఉంటాం. ఈవెన్ ఫ్యాన్స్ అంటే ఏంటి, వాళ్ళ హీరో సినిమా హిట్ కొడితే వాళ్ళు కొట్టినంత ఫీల్ అయిపోతారు. ఒకవేళ ఫ్లాప్ అయితే వాళ్ళదేదో పరువు పోయినట్టు ఫీల్ అయిపోయి డల్ ఫేస్ తోటి బయటకొస్తారు సినిమా థియేటర్ నుంచెల్లి. సో, అది తెలుగు ఆడియన్స్ అంటే. టీఎఫ్ఐ బానిసలంటే అది. వాళ్ళ సక్సెస్‌ని వాళ్ళ హీరో సినిమాలలో చూసుకుంటారు. 'సుజిత్' లాంటి డైరెక్టర్ 'ఓజీ' సినిమా తీస్తుంటే సో, ఒక హీరోకి ఫ్యాన్ అనే వ్యక్తి ఆ హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అరే, నువ్వు 'కూలీ' మూవీ రివ్యూ చెప్తానని చెప్పి సొల్లంతా ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. బట్ ఏదో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఒక సక్సెస్ అనేది చూసినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఈ కింది స్థాయి అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదుగుతారో చూసినామా, వాళ్ళని చూస్తే మనకు హై వస్తుంది. సో, అదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 'కూలీ' గురించి మాట్లాడుకోవాలి. 'కూలీ' ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఒక ఏ సర్టిఫికేట్ మూవీ 'రజనీకాంత్' ఫిల్మ్ 43 సంవత్సరాల తర్వాత ఏ సర్టిఫికేట్ మూవీ వచ్చిందంటే ఎంత ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు? సో, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే చాలామంది ఏదో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ మొత్తం దాచిపెట్టిండు. అసలేం చూపించలేదు. జస్ట్ ఏదో మన కొన్ని మిగిలిపోయిన షార్ట్స్ ఉంటాయి కదా! నాగార్జునవి, మన 'అమీర్ ఖాన్‌విది' అండ్ 'ఉపేంద్ర' గారిది, 'రజనీకాంత్' సార్‌ది. సో, అందరియి కొంచెం షార్ట్‌లు చూపించాడు. సో, ఈవెన్ మన 'సత్యరాజ్‌ది' గాని, సో, అందరియి కొంచెం 'శృతి హాసన్‌ది' కూడా. సో, అందరియి కొన్ని షార్ట్స్ చూపించాడు గానీ, అస్సలు సినిమాలో ఏమి ఉండబోతుందో కొంచెం కూడా రివీల్ చేయలేదు. వచ్చి థియేటర్‌లో చూసుకుంటారా భయ్యా అన్నట్టు టీజ్ చేసినట్టుంది. టీజర్‌లా ఉంది గానీ ట్రైలర్‌లా అనిపించలేదు. సినిమాలో ఏమి ఉండబోతుందో ఆ ఫైట్ సీన్స్ గాని అదంతా ఎందుకు చూపించలేదు? ఒక మూవీకి ఏ రేటెడ్ ఫిల్మ్ వచ్చిందంటే అందులో ఎంత యాక్షన్ ఉంటదో, ముఖ్యంగా మన 'లోకి మామకు' బ్లడ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. సో, పాత సినిమాలు చూస్తే ఆయన పాత సినిమాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. అటువంటిది ఏం రివీల్ చేయకుండా సో, చూసిన వెంటనే మొత్తం డిసప్పాయింట్ అయ్యే ట్రైలర్ ఇది. అంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఉండడం వల్ల అనుకుంటా మొత్తం అసలు ఏం లేదు ఇందులో అనిపించింది. బట్ ఇంకొక విషయం ఏందంటే 'లోకి మామను' ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. సో, ఎల్‌సీయూ అనే 'లోకి సినిమాటిక్ యూనివర్సిటీ' ఉన్నది. సో, అతనికి ఒకవేళ ఇది దానికి లింక్ అయ్యి ఉంటే మాత్రం ఇగ సినిమా నెక్స్ట్ లెవెల్ ఎళ్ళిపోతుంది. ఏదో ఇంకొక హీరోనన్నా ఏదో ఒక కొత్త క్యారెక్టర్‌ని ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తే మాత్రం సినిమా ఎక్కడికో ఎళ్ళిపోతుంది. 'విక్రమ్' సినిమాలో మన 'సూర్య' గారిని ఇంట్రొడ్యూస్ చేసినట్లు. మేబీ ఇందులో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఆల్మోస్ట్ అందరిని చూపించినప్పటికీ ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ 'శృతి హాసన్' వాళ్ళ నాన్న క్యారెక్టర్ అంటారు. మరి అది జనరల్‌గా ఈ 'అమీర్ ఖాన్' వీళ్ళ దాంట్లో ఎవరైనా ఉన్నారా? ఈ హీరోలలోనే ఎవరైనా ఫాదర్ ఉంటారా? 'నాగార్జున' అయితే అయి ఉండరు. ఎందుకంటే హి ఈస్ ద మెయిన్ విలన్ అని మనకు ముందే తెలిసిపోయింది. బట్ చెప్పలేము, ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ అది కొత్త క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? లేరా? అని పక్కన పెడితే ట్రైలర్‌లో మాత్రం నాకు నచ్చిన రెండు షాట్లు ఏవంటే 'నాగార్జున' గారిది అండ్ 'అమీర్ ఖాన్' గారిది. లుక్స్ మాత్రం అదిరిపోయినాయి. సో, 'రజనీకాంత్' గారి లుక్ ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసినట్టు అంటే రీసెంట్‌గా వచ్చిన సో, ఆ 'జైలర్‌లో' గాని, ఆ మూవీస్‌లో చూసినట్లే లుక్ ఉంది గానీ ఎక్కువ డిఫరెంట్‌గా అయితే లేదు. విలన్‌గా నటించినటువంటి 'నాగార్జున' గారి క్యారెక్టరే కొంచెం ఎస్టాబ్లిష్ అయినట్టు అనిపించింది ట్రైలర్‌లో. మీ ఫేవరెట్ ఎవరు? మీరు సినిమా చూడడానికి మోటివేషన్ ఎవరు? సో, కామెంట్ చేయండి. 'రజనీకాంత్' సారా? లేకుంటే 'నాగార్జున' గారా? లేదంటే మన 'లోకి మామనా అండ్ అనిరుద్ మ్యూజికా?' సో, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. టు బీ ఫ్రాంక్ ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇదొక్క విషయం చెప్పాలనుకుంటున్నా. అంతే. థాంక్ యూ.